టీడీపీ గుండాల చేతులు ఇటీవల దారుణ హత్యకు గురైన కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం సీకేపల్లి నుంచి పాపిరెడ్డిపల్లికి ఆయన కాన్వాయ్ ద్వారా చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కురబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు. దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరిని అనుమతించకుండా పోలీసులు బందోబస్తున్న మధ్య నిర్వహించిన పరిస్థితి. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ కూడా ఇచ్చారు. చెప్పినట్టుగానే ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో పాపిరెడ్డిపల్లికి చేరుకుని కురబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించనున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. దీనిపై టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు అక్రమ కేసులు తీవ్రతరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్యని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో జరుగుతున్న హింసా రాజకీయాలు, ఈ పరిణామాల నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా అనంత గారు ఎట్లా చూస్తారు ఈ మొత్తం పరిణామాలు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అవుతోంది. సో ఈ 10 మాసాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జరిగిన కురుబ లింగమయ్య హత్య కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న హింసను కావచ్చు, ఏ విధంగా చూస్తారు? ఒకటి ఒక 20-25 సంవత్సరాల కిందట, అంటే 2004 కంటే ముందు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఇటువంటి పరిస్థితి అనేది కూడా ఉండేది. ఆ రోజు కూడా అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కూడా అంతా కూడా ఉండేది. కేవలం ఒక మాట మాత్రమే చెల్లేదు అనమాట. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ఏర్పడిన 10 నెలల్లో కూడా మళ్ళీ కూడా తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాగా రాష్ట్రమే రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు పరుస్తామని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగమే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. రూల్స్ రెగ్యులేషన్స్ అంతా పక్కన పెట్టారు. అధికారులను, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అంతా కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు వాళ్ళు శాసిస్తే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చేసింది. కూడా ఎస్పీల మాట వినడం లేదు. కానిస్టేబుల్ కానీ సిఐలు, ఎస్ఐలు కూడా ఈ జిల్లాలో అంతా కూడా ఆ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీనో లేకుంటే కూటమికి చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మాత్రం చెప్పిందే ఒక వేదంగా భావించి అమలు పరిచే కూడా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ 10 నెలల్లో కూడా ఎవరు కానీ వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోలేదు. కడకు తెలుగుదేశం పార్టీ వారు మామూలుగా వ్యాపారాలు చేసుకున్నారు. ఆ పార్టీ సింపథైజర్స్ కూడా వారికి ముడుపులు చెల్లించేంత వరకు కూడా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా నెలకొనింది. వారు కూడా ఈరోజు వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టిన వైనాలు కూడా. ఇంతేకాదు, అసలు ఎన్నికలే లేవు. ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరుగుతూ అంటే ఎంపీపీ ఎన్నికలు కానీ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూడా వారికి సభ్యులు కూడా లేరు. అటువంటి సభ్యుల దగ్గర కూడా ఈ సభ్యులను తీసుకొని పోయి బలవంతంగా కూడా ఆ కండువా వేయించి వాళ్ళని గెలిపించాలని చెప్పే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామం చెందిన ఈ కురువ లింగమయ్యను కూడా దారుణంగా కూడా హత్య చేయడం జరిగింది. ఇది చాలా కూడా ఉంది. ఇదే ఈ జిల్లాలోని ఈ పరిస్థితి ఉంటే ఎక్కడో చోట కూడా ఇవన్నీ కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి, దీన్ని స్టాప్ చేయాలని చెప్పి, ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా ఇక్కడంతా కూడా పరిపాలన జరిగించాలని చెప్పేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కూడా ఈ జిల్లాకు కూడా ప్రత్యేకంగా అతనికి కూడా ఈరోజు పరామర్శించేదే కాకుండా ఒక మెసేజ్ పంపించడానికి కూడా కార్యకర్తలకు కూడా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఒక మెసేజ్, నేను ఉన్నాను, మీరు అధైర్యపడద్దని అని చెప్పి మెసేజ్ పంపించడానికి ప్రత్యేకంగా కూడా వస్తున్నాడు. ప్రధానంగా ఎట్లా చూస్తారు? పోలీసుల ఆంక్షల్ని ఏ విధంగా చూస్తారు? టీడీపీ హింసా రాజకీయాలు ఏ విధంగా చూస్తారు మీరు? అంటే పోలీసు ఆంక్షలను చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతుంది ప్రభుత్వం అనేది అర్థమవుతోంది. ఒకవైపు 11 సీట్ల వాడని చెప్పి హేళన చేస్తున్నారు, మరోవైపు 11 సీట్లున్న జగన్కి ఇంత ఎందుకు భయపడాల్సి వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్ గారు వస్తున్నది ఏమంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, దాడులు కానీ, హత్యలు కానీ, లేకపోతే అత్యంత నిరంకుశంగా ఎలక్టెడ్ వాళ్ళని కూడా
ఈరోజు వాళ్ళని తోసేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే చర్యల్లో భాగంగానే ఈరోజు వస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజాభిప్రాయాన్ని వారిని పట్టించుకోకపోతే ఎంతటి దుర్ఘటనలు జరుగుతాయో మనం చూసాం. బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ప్రజలు బయటకు వస్తే ప్రభుత్వాలు సైన్యం ఉన్నా ఏమున్నా కూడా వాడు పరారు కావాల్సి వచ్చింది. నేను అందుకని ఇక్కడ చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేయొద్దండి. మేము ప్రజల ద్వారానే దీన్ని ఎదుర్కొంటాం. రాబోయే కాలం ఇంకా లక్షల మంది ప్రజలను సమీకరించి ఇట్లాంటి దౌర్జన్యపూరిత రాజకీయాలను ఎదుర్కొంటామని చెప్తున్నా. ఇట్లాంటిది ఎప్పుడు కూడా చూడలే ఇంతవరకు కూడా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత భయపడతా ఉన్నాడు అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయినాడు కాబట్టి, ప్రజల్లో ఆగ్రహం ఉంది కాబట్టి ఈ ప్రజాగ్రహం పెళ్ళుబుకుతుందని చెప్పి చంద్రబాబు గారు భయపడుతున్నట్టుగా కనిపిస్తారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం భయపడుతోందని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే పాపిరెడ్డిపల్లికి వస్తున్న ప్రజల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ కూటమి నేతల డైరెక్షన్లో పోలీసులు పనిచేయడం బాధాకరం. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, హింసా రాజకీయాలని అరికట్టాలని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్తో శ్రీనివాస్ చిత్తకోజ, శివాడి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.